కళింగరత్న అవార్డ్ 2024 బేసిక్గా యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారికి, యూనియన్ ఎడ్యుకేషన్ విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఈ కళింగ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో బేసిక్గా ఎవరిచ్చారు? హానరబుల్ ప్రెసిడెంట్ అయినటువంటి ద్రౌపది ముర్ము గారు ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఈ అవార్డు వచ్చేసి కటక్లో బేసిక్గా నిర్వహించడం జరిగింది. అక్కడ ఈ కళింగ రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఎడ్యుకేషన్ సెక్టార్లో బాగా కాంట్రిబ్యూషన్ చేస్తారో వారికి ప్రతి ఏటా ఈ కళింగ రత్న అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇన్ డీటెయిల్గా చూద్దాము. ఓకే, ద్రౌపది ముర్ము గారు, మన ప్రెసిడెంట్ అయినటువంటి రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు కటక్లో ఈ ఈవెంట్లో భాగంగా కళింగ అవార్డు, కళింగ రత్న అవార్డు 2024ని యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఇవ్వడం జరిగింది. ఓకే, కటక్ ఒడిశాలో నిర్వహించారు. సో ఎందుకు బేసిక్గా అంటే ఆది కవి అయినటువంటి సరళా దాస్, సో ఒడిశాకు సంబంధించి ఒడియా లిటరేచర్ ఏదైతే ఉందో దానికి వీరు ఎనలేని సేవ చేశారు. ఎవరు? సరళా దాస్ గారు. సో ఈ సరళా దాస్ పేరు మీదుగానే సరళా దాస్ సంసద్ అని చెప్పేసి, సరళ సాహిత్య సంసద్ అని చెప్పేసి, సరళ సాహిత్య సంసద్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. సో వారు ప్రతి ఏటా ఈ కళింగ రత్న అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు? ఎవరైతే ఎడ్యుకేషన్కి, విద్యకి ఎనలేని సేవ చేస్తారో వారికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దాంట్లో భాగంగానే ప్రతి ఏటా ఈ సరళ దాస్ గారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పుట్టినరోజున ఈ కళింగ రత్న అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఈసారి 16th బర్త్డే యానివర్సరీ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎవరిది? సరళా దాస్ గారిది. ఓకే, ఆర్గనైజ్డ్ బై ది సరళ సాహిత్య సంసద్. సో వీరేంటి బేసిక్గా ఒడియా లిటరేచర్ ఏదైతే ఉంటుందో దానికి ఎనలేని సేవ చేశారు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 15th సెంచరీలో, బేసిక్గా 15th సెంచరీ టైంలో ఫస్ట్ పోయట్ ఆఫ్ ఒడియా లిటరేచర్. సో వీరు ఏదైతే ఒడియా మహాభారత ఏదైతే ఉందో దాన్ని రాయడం జరిగింది ఒడియా భాషలో. ఓకే, ల్యాండ్మార్క్ రీజనల్ అడాప్షన్ ఆఫ్ ది క్లాసికల్ ఇండియన్ లిటరేచర్. ఓకే, అబౌట్ కళింగ రత్న అవార్డు కనుక చూసుకున్నట్లయితే దీన్ని ఎవరిస్తారు? సరళ సాహిత్య సంసద్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎడ్యుకేషన్, లిటరేచర్, కల్చర్ అండ్ పబ్లిక్ సర్వీసెస్లో ఎనలేని సేవ చేసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్లో భాగంగా అదేవిధంగా ఇండియన్ లాంగ్వేజెస్ని ప్రమోషన్ చేస్తున్నారు కాబట్టి వారిని గుర్తిస్తూ ఈసారి కళింగ రత్న అవార్డు వారికి ఇవ్వడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.